మంచిర్యాల మొత్తం శ్మశానం అయిపోతుంది. హలో పోలీస్, ఎలా ఉంది బాంబ్ బ్లాస్టింగ్? నాటు నుండి బెదిరించడం కాదురా, దమ్ముంటే నా కళ్ళ ముందుకురా, నీ శవాన్ని కళ్ళ చూస్తా నా కొడక. నువ్వు చంపడం కాదురా, ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎంతో మంది అమరవీరులయ్యారు. భరతమాత సిగలో తారలై వెలుగుతున్నారు. భరతమాత ఏంటిరా భరతమాత? ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళందరూ నా చేతి కుప్పట్లో తీసుకొని ఈ దేశం నడిగడ్డపై ఉగ్రవాద జెండా ఎగరవేస్తాను. నా దేశం గురించి ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను బద్మాష్. ఇంతకెవర్రా మీ చీప్? నీ బతుకు నన్ను చూడడమే ఎక్కువ. దాంటిది నువ్వు మా ఉస్తాద్ కో దేఖతా, हमारे उस्ताद को देखना वो तो నీది మొత్తం డిపార్ట్మెంట్ వచ్చినా అతన్ని నీడ కూడా తాకలేరు. ఆఫ్టర్ నువ్వు పోలీసురా, నీకు ఇంత ధైర్యం ఎక్కడిదిరా? ధైర్యం నా రక్తంలో ఉందిరా. ధర్మరక్షణ నా కర్తవ్యమని నా గుండె చప్పుడు చెప్తుందిరా. ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెట్టమని నా నరాన రాసిందిరా. నా శరీరంలో అన్నాను ఒక ఆడపోకురా. నా దేశం కోసం నీలాంటి ఉగ్రవాదం చంపడానికి నా శరీరంలోని ఒక్కొక్క కనుబాంపై పేలుతుందిరా. నిన్ను నీ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేస్తుందిరా. తన తల తెగిపడ్డా కానీ దేశంలోని ప్రజలు తలెత్తుకొని బతికేలాగా చేసేవాడే పోలీస్. తన కుటుంబం చావు బతుకుల్లో ఉన్నా గానీ విధి నిర్వహణ కోసం ప్రాణాలు అర్పించేవాడే పోలీస్. కళ్ళ నుండి కాంతినిస్తాడు పోలీస్, గుండె చప్పుడుతో భరోసా ఇస్తాడు పోలీస్, చేతులను అస్త్రాలుగా అందిస్తాడు పోలీస్, కాళ్ళతో కథన రంగంలో శత్రువులను ఫుట్బాల్ ఆడతాడు పోలీస్, మాటలతో ఉగ్రవాదులకు మరణ శాసనం వినిపిస్తాడు పోలీస్. తన ప్రాణాలు అర్పించే సమయం వస్తే చివరి శ్వాస భారత మాతాకి జయం ప్రాణాలు అర్పిస్తాడు పోలీస్. जान कुर्बान देना जरूरी है. हम इंडिया को पूरा बर्बाद करके छोड़ेंगे. దేశం కోసం నీలాంటి ఉగ్రవాదం చంపడానికి నా శరీరంలోనే ఒక్కొక్క కనుబాంపై పేలుతుందిరా.